చదివి వినిపించుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తున్నాను సహోదరి. మరి ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా ఇక్కడ యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం అపోస్తుడైనటువంటి యోహాను రాసినటువంటి ఈ పత్రికను మనం ఈ దినమున ధ్యానించుకోబోతున్నాం. ప్రకటన గ్రంథం మనకు తెచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తాం ఏంటంటే, మరి ఇక్కడ 7 సంఘాలు మనకు కనబడతాయి. 7 సంఘాలు ఇక్కడ చూడండి. ఆసియాలో ఉన్న 7 సంఘాలకు ఇక్కడ యేసు ప్రభు మరి యోహాను ద్వారా బయలుపరిచిన అన్ని కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మరి ఇక్కడ ఆ 7 సంఘాల గురించి కూడా ఇక్కడ రాయబడి ఉంటున్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో కానీ ఈ లేఖన వచనంలో కానీ ఇక్కడ మనము చూస్తుంటున్నాం. మరి చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10 నుండి మరి 11 వరకు కలిసి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూద్దాము. మరి ఇక్కడ ఏముంటుంది, నువ్వు చూచుచున్నది పుస్తకము రాసి ఎఫెసు, స్పర్ధ, పెర్గాము, తుయాతైరు, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక ఉంటివి. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రియమైన యోహాను పద్మాస్ ద్వీపంలో ఉన్నప్పుడు చాలా ఘోరమైన హింస కలిగినట్టు మనం చూస్తున్నాం. మరి అపోస్తులలో మనం చూస్తే 12 మంది అపోస్తులలో అపోస్తుడైన యోహాను మాత్రమే 2 సార్లు చూస్తాడు క్రీస్తును, 2 సార్లు చూస్తాడు. ఒకటి శరీర రీతిగా చూస్తాడు, మరి రెండోదిగా ఆత్మీయ రీతిగా చూస్తాడు. ఇక్కడ ఏదంటే ఇక్కడ మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏంటంటే, ఆయన మరి మనుష్య కుమారుని పోలిన వారిని నేను చూచి, మరి ఆయన ఆత్మవశుడైనప్పుడు, క్రీస్తు ఆత్మవశుడైనప్పుడు ఏమైనాడు, మిక్కిలి భయపడినాడు. ఎవరు? యోహాను మిక్కిలి భయపడినాడు. ఇక్కడ చూస్తే ఏమనుకున్నాడు, నేను చచ్చిన వాడిని అయిపోయినాను అని అనుకున్నాడు. అంతగా భయపడినాడు. ఇక్కడ చూస్తే మరి శరీరధారిగా యేసు ప్రభువును చూసినప్పుడు అది వేరే ఉండే, కానీ ఆత్మవశుడై ఉన్నప్పుడు, ఆత్మలో పరలోకంలో ఉన్నప్పుడు ఆ విభ్రాంతి ఆడు ఆశ్చర్యపడినాడు. ఏంది అని అన్నది. అయితే మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తా మరి లేవు అని అన్నాడు క్రీస్తు ఇక్కడ చూస్తే. మరి అయితే ఇక్కడ చూడండి, ముఖ్యంగా ఇక్కడ మనం గమనించినట్లు అయితే ఈ 7 సంఘాలలో మనం చూస్తున్నాం. ఈ దినమున మనం చూస్తే ఏ సంఘం గురించి చూస్తున్నామని అంటే, ఆశాకాండంలో ఉన్న సార్దీసు సంఘం. ఆ సార్దీస్ అను స్థలంలో ఉన్న సార్దీస్ అనేది స్థలమై ఉంటుంది. అందులో ఇదే క్రీస్తు సంఘమై ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు సంఘం. మరి ఇక్కడ ఇప్పుడు మనం ఎట్లయితే మరి చూడండి, ఆత్మకూరులో ఉన్న క్రీస్తు సంఘం మనం ఎట్లయితే అంటామో, ఇది కూడా సార్దీస్ అన్నది కూడా ఒక స్థలమై ఉంటున్నట్టుగా చూస్తున్నాం. స్థలంలో ఇక్కడ ఏం జరిగినదని అంటే, మరి వీరు ఎట్లాంటి వారు ఇక్కడ మనం చూస్తే సార్దీసులో ఉన్న వారు విషయంలో మనం చూస్తున్నట్టయితే మన సహోదరి చదివింది కదా, నీ క్రియలు నా ఎదుట సంపూర్ణము నాకు కనబడలేదు. మరి ఇక్కడ చూస్తే ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్టయితే నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావు, వాళ్ళ పేరు మాత్రమే కానీ నీవు మృతుడవు. ఇక్కడ వీరి క్రియలు ఎలా ఉన్నాయి? సార్దీసులో ఉన్న ఆ సంఘము పేరు మాత్రము జీవించుచున్నామనే పేరు మాత్రమే ఉన్నది. అంటే మీ క్రియలు ఎట్లున్నాయని అంటే, పేరుకే దేవుని బిడ్డలు మీరు, కానీ మీరేమైపోయినారు? మృతులు. ఇక్కడ చూస్తే దీన్ని మనం ఎలా తీసుకోవాలని అంటే, మన చూడండి కొందరు మనుషులలో కూడా మన చూడండి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూస్తే మానసికంగా దెబ్బతిన్న వాళ్ళు, బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు మన చూడండి, మనకు ఆసుపత్రుల్లో పోతే, దుకాణాల్లో పోతే, వైద్యశాలల్లో పోతే మనకు కనబడతాం. చూడండి ఒకసారి ఏమైనదంటే, మా నాయన వాళ్ళ మేనత్తకు తను వృద్ధురాలు అయినప్పుడు ఏమైనదని అంటే, ఇది ఏమైపోయినది, పడైపోయింది మొత్తం ఈ మైండ్ అనేది ఇక్కడ చూస్తే. అయితే తను ఏమైపోయినది అంటే, కేవలం పేరుకు మాత్రం ఏంటంటే బతుకున్నది అంతే, కానీ ఏ స్పర్శ లేదు అసలు. మరి ఇట్లా నీళ్ళు పెడితే ఏముంటది, అక్కడ ఏం స్పర్శ ఉండదు, ఏముండదు, అది ఏం చేయరు అక్కడ చూస్తే.
అందుకొరకే చూడండి, మరి పేరుకు మాత్రం ఎట్లుంది, జీవం కలిగి ఉన్నది, కానీ ఏమైంది. అలానే మరి చూడండి సంఘములు ఇక్కడ చూడండి అనేక సంఘాలకు కూడా మనం చూస్తున్నాం. పేరు మాత్రం ఎట్లుంటది అని అంటే దేవుని బిడ్డలు అని అనేకులు పెట్టుకుంటారు. దేవుని బిడ్డలు అని అంటారు, కానీ ఇక్కడ చిన్నవారితో సమానం. మరి ఇక్కడ అందుకొరకు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. నీ క్రియలు ఎలా ఉన్నాయో సార్దేశంలో నా సంగమా, నాకు అసలు కనిపిస్తలేవు నీ క్రియలు ఎట్లున్నాయి. నీ పనులు ఏమైందా అంటే చచ్చిన వారితో సమానం. అంటే నువ్వు మాదిరిగా నడుస్తలేవు, అసలు నేను చెప్పిన ఆజ్ఞలను అసలు గైకొంటలేవు. ఇక్కడ చూస్తే మరి చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో ఎక్కువగా చూడండి ఏమంటాడు అంటే, ఏమంటాడు మరి చెవులున్న వాడు వినుగాక అనేది అనేక సార్లు చెప్పబడుతుంది ప్రియులా, అనేక సార్లు అది రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే మరి ఇక్కడ మరి ఏమంటున్నాడు యోహాను, ఏమంటున్నాడు అంటే ఇక్కడ మరి ఇట్లాంటి చావునై ఉన్నావు, మిగిలిన వాటిని బలపరచుడు. నీవిలాగ ఉపదేశం పొందితవో ఎలాగ వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనొచ్చు మారు మనసు పొందువు. మరి ఏం చేస్తావు, ఏమంటున్నాడు సార్దిస్లో ఉన్న సంఘంకి, నువ్వు జ్ఞాపకం చేసుకో ఒకసారి, నువ్వు ఎలాగ వింటువో మరి జ్ఞాపకం ఎలా రక్షణ పొందింటివో ఏమైనది ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఒక్కసారి నువ్వేం చేయాలని అంటే జ్ఞాపకం చేసుకోవాలని అంటున్నాడు. మరి మనుషులు చూడండి ఇప్పుడు ఇలా అంటే ఎంతో మంది మరి చూడండి మరి తురోవ తప్పిపోయే వాళ్ళు ఉంటారు, అనేకులు ఇలా తురోవ తప్పిపోతుంటారు. తురోవ తప్పిపోయి మరి దేవుడు చెప్పేది ఏంటంటే ఏమంటాడు తెలుసా, ఒక్కసారి నీ స్థితిగా జ్ఞాపకం చేసుకో, అంతే. ఇది ఈ స్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు మునుపు ఎలా ఉన్నావు, ఇప్పుడు మరి ఎలా ఉంటున్నావు అనేది ఒక్కసారి నీ స్థితిని జ్ఞాపకం చేసుకోవాలని అన్నాడు. మరి ఇదే ప్రియుల దేవుడు సార్దీసులో ఉన్న వారికి ఇక్కడ మనకు తెలియజేయబడలేదు. మరి చూడండి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఏమంటున్నాడు, మీరు నేను ఎందుకు హెచ్చరిస్తున్నాను అంటే ఏ గడియలో ఏమైతుందో తెలియదు, ఏ గడియలో నేను వస్తాను అనేది మీకు తెలియదు. మీరు ఏం చేయాలని అంటే మెలకుగా ఉండండి. అంటే ఇక్కడ క్రీస్తు యొక్క రాకడ గురించి చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే క్రీస్తు ఎప్పుడు మరి ఇక్కడ చూస్తే వస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నారని అంటున్నాడు. మరి ఇక్కడ మనం అదే విధంగా మనం చూసినట్టయితే తెస్సలోనికైలో ఉన్న సంఘం వారికి ఇదే మనకు తెలియజేస్తున్నాడు. మొదటి తెస్సలోనికై పత్రికలో మరి 5వ అధ్యాయంలో 1వ వచనం మనం చదువుకున్నట్టయితే మీకు రాయనక్కర లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునవి మీకు బాగుగా తెలియను. చాలా ఇక్కడ ఏమంటున్నాడు, క్రీస్తు యొక్క రాకడ ఇక్కడ మనం వస్తే రాకడ ఎలా ఉంటది అంటే ఎలా ఉంటది, దొంగ వలె ఉండాలి. దొంగ ఇప్పుడు చూడండి, దొంగ ఎలా వస్తాడు, రేపటి దినంలో నేను ఇంటికి దొంగతనం చేయడానికి వస్తున్నా అని చెప్పొస్తాడా? చెప్పడల్లా. ఏం చూస్తాడు, అవకాశాన్ని చూస్తాడు. ఎక్కడైతే పరిస్థితి ఏ ఇల్లు తాళాలేసి ఉన్నాయి, ఎక్కడ చుట్టుపక్కల ఎవరున్నారు అనేది అంతా చూసుకొని ఏం చేస్తాడు, జ్వరబడతాడు. సరే, అది ఎప్పుడు కూడా మన అందరికి తెలుసు, చెప్పి రాడు, ఎవరికి అలా చెప్పి రాడు. మరి మన దేవుని బిడ్డలు ఏమంటారు అంటే, అబ్బా మీరు ఏళ్ళ తరబడి మరి వృద్ధులైనారు, మరి ఇక్కడ చూస్తే వృద్ధులు మా తాతలు చచ్చిపోయినారు, ఇప్పుడు ఎంతో మంది చనిపోతున్నారు, కానీ ఏమైంది ఇంకా రావట్లేదు, వీళ్ళదంతా ఒడ్డిదే అని అనుకుంటున్నారు. కానీ గడియ అనేది మనం చూసినట్టయితే మనకు తెలియదు ప్రియుల. దేవుడు ఈరోజు మనము జీవులుగా ఉన్నామంటే ఇంకా మారు మనసు పొందుతారా అని అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ మానవులు ఏం చేస్తున్నారు తెలుసా ప్రియుల, అదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవట్లేరు. వారు
దాన్ని అవకాశం లాగా తీసుకుంటున్నారా పాపం చేయడానికి, ఇంకా మాకు అవకాశం ఉన్నది కదా అని చెప్పి ఏమైతుందని అదే ఒక అవకాశాన్ని తీసుకుంటున్నారు ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియుల సంఘం అని అంటే చూడండి, ఈరోజు ఈ దినమున చూడండి మనము చచ్చిన వారమా సజీవులమా అంటే ఆశ్చర్యపోతున్నారా ప్రియులారా? ఏంది సచ్చిన వాళ్ళని అంటే మేము బతికే ఉన్నాం కదా అని అనుకుంటున్నా, కానీ మన క్రియలు ప్రియులారా ఇక్కడ చూస్తే మనం పాపంలో మనము చనిపోయి మరి పునరుద్ధారులైనామా అది ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి. అందుకొరకే ఇక్కడ చూసినట్టయితే మరి మత్తయి సువార్తలో మనం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్టయితే మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో మనము యేసు ప్రభు ఇక్కడనే తెలియజేస్తున్నాడు, మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాం దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడనై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. ఇక్కడ మన క్రీస్తును ఇదే విధంగా మరి ఇక్కడ చూడండి సద్దుకీలు అన్నవారు ఇక్కడ చూస్తే మరి పారసీలు మరి ఇంకా సద్దుకీలు ఉంటున్నారు. వీరు చూడండి సద్దుకీలలో ముఖ్యంగా యూదుల వారిలో కొద్దిగా చూస్తే పునరుద్ధానం ఉన్నదని నమ్మరు, ఇక్కడ పునరుద్ధానం ఉన్నదని నమ్మరు. అందుకనకే ఇక్కడ చూస్తున్నాం ఏమంటున్నాడు, అందుకనకే అన్నాడు మృతుల పునరుద్ధానం గురించి, అందుకనకే ఇక్కడ చూస్తున్నాడు. మీరు ఏమన్నారు, అయ్యా ఒక స్త్రీ ఉండే అయ్యా ఏందని అంటే వివాహం చేసుకున్నది, తర్వాత ఏమైంది తన భర్త చనిపోయింది, తర్వాత మరి చూస్తే అట్లా మరి 7 చేసుకున్నారంట, తన ఇట్లా అందరూ మృతి పొందిందంట. ఆ 7 ఆఖరికి ఏమైందని అంటే స్త్రీ కూడా మృతి పొందిందంట. అయితే పరలోకంలో ఎవరికి తనకు భర్త అయి ఉంటున్నారని అంటే మొదటి వానికే కదా అంటే మీరు లేఖనాలు చదవలేదయ్యా, పరలోకంలో ఎవరికి అలాంటి సంబంధాలు ఉంటారు, వాళ్ళు దూతల వలె ఉంటారు. అంటే చూడండి పిల్లలు ఇక్కడ పరలోకంలో మనం చూసినట్టయితే ఎట్లుంటది, ఇక్కడ అంటే మనకి ఏదో సంబంధం ఉంటది, పురుషులు స్త్రీలు భార్య భర్తలను ఉంటారు. పరలోకంలో ఎట్లా దూతలు అంటే ఇక ఇట్లాంటిది ఏముండదు, పురుషులు స్త్రీలు అనేది మనము దూతల వలె ఉంటామనేది. అందుకని ఇక్కడ చెప్పినాడు మీ క్రియలు చూసుకోండి సద్దుకీలారా, మీరు కూడా అలాగే చేస్తున్నారు. ఏంటంటే మీరు సచ్చిన వారితో సమానం, మీరు అసలు పునరుద్ధానం లేదని అంటున్నారు. మీరు చదవలేదా మరి దేవుడు అంటే ఎవరికి పునరుద్ధానులకి, మృతులకు మాత్రము దేవుడు అస్సలకే కాదని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో చూస్తున్నాం ప్రియుల, మీరు కేవలము మృతులై ఉంటున్నారు, మృతులు ఇక్కడ చూస్తే. అందుకని ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియుల ఇక్కడ మరి సార్దీసులు ఉన్న సంఘం వారికి ఇక్కడ మనము ఇక్కడ ప్రతి సంఘంలో ఎవరో ఒకరు ఉంటారు. ఇక్కడ మనం చూస్తే బలహీనులు ఉంటారు, మరి బలవంతులు కూడా అంటే నమ్మకస్తులు కూడా ఉంటారు ఇక్కడ చూస్తే ప్రియుల. అయితే ఇక్కడ చూడండి ఏమని అంటున్నారు మరి, అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దీసులో మీ వద్ద ఉన్నారు, వారు అరులు కనుక తెల్లని వస్త్రం ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగనే తెల్లని వస్త్రం ధరించుకొనుచు జీవ గ్రంథంలో నుండి అతను పేరెంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందను. అయితే ఇక్కడ చూడండి ప్రియులారు, ఇప్పుడు మరి ఇక్కడ ఏమైనా అంటే ఇక్కడ చూడండి 4వ వచనంలో మనం చూస్తున్నాం, ఇక్కడ ఎవరు అపవిత్రపరుచుకొనని వారు అంటే ఎవరున్నారు ఇక్కడ చూస్తే బలవంతులు, మరి సైతానుకు లోకాశలకు లోని వారు కాదు, ఇక్కడ చూస్తే లోబడిన వారు కాదు, దేవుని మాటలను గైకున్న వాళ్ళు ఎవరు కొంతమంది ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ. అందుకనకే ప్రియులారా మనకు పాట ఉన్నది, ఎంతమందికి తెలుసావు, ఏ గుంపోలనో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపోలనో ఎరిగి తెలుసుకో గుర్తెరిగి తెలుసుకో. మరి
స్మరణం అనేది జీవపు గుంపు, అదే చెయ్యపు గుంపు అంట. మన కీర్తన పుస్తకంలో ఉంటుంది. ఆ ఒకసారి చూడండి ప్రియుల, కీర్తన పుస్తకంలో ఇవన్నీ కూడా మరి ఒక పాట ఉంటుంది ఇక్కడ చూస్తే, మన పాట ఇక్కడ చూస్తే, మరి బైబిల్లో కాదు మన పాటల పుస్తకంలో ఉంటుందమ్మా ఆ పాట ఇక్కడ. మరి ఏ గుంపులు అన్నది ఆ పాట సంఖ్య కూడా ఒకసారి చూసుకోండి. మరి ఇక్కడ చూస్తే ప్రియులారా, మరి ఇక్కడ సార్దీసులో కూడా ఎవరున్నారు ఇక్కడ చూస్తే, కొంతమంది ఎవరంటే అపవిత్రపరచుకొని వారు. చాలా మంది ఎవరు అపవిత్రపరచబడిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, కానీ కొంతమంది. అయితే కొంతమంది ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు అంటే, సార్దీసులు ఉన్న వారికి నేను ఎంత మాత్రము జీవ గ్రంథంలోకి వెళ్ళి వారి పేర్లను నేను అస్సలు దూడుపను ప్రియుల, నేను అస్సలుకి దూడుపను. చూడండి ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే మరి సంఘం అంటే ఎట్లుండాలా? మృదువులు ఉండదు, సజీవులై ఉండాలి. ప్రతి విషయంలో ముందుండాల ప్రియుల. ఎక్కడైనా మరి చూడండి, ఇక్కడ సంఘం అంటే చూడండి ఒక దైవ సేవకుడే వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగించడం కాదు ప్రియుల. అందరు కలిసి చేయాలి. ఇక్కడ చూస్తే అందరు కలిస్తేనే అది అప్పుడు ముందుకు కొనసాగుతుంది ప్రియుల. ఇక్కడ చూస్తే మరి ఈరోజు మన చూడండి ఆత్మకూరులో ఉన్న మన ఫిక్స్డ్ సంఘం గురించి ఏమైతున్నారు, ఏం జరుగుతున్నది మనం చూస్తే మన సాక్ష్యం ఎలా ఉన్నది అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కేవలం ఆత్మకూరు కాదు, నా స్థానికంలో ఉన్న జడ్చల్ల క్రీస్తు సంఘం పరిస్థితి ఏంటి, కొత్తూరు క్రీస్తు సంఘం పరిస్థితి ఏంటనేది కూడా ప్రశ్న సంఘం విషయంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇదే విషయాన్ని మొదటి దశలోనికే పత్రికలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 7వ వచనంలో, మొదటి దశలోనికే పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూసినట్టే, మాసిదోనియాలోను 7వ వచనంలో అంటారు, కాబట్టి మాసిదోనియాలోను అకైలోను విశ్వాసులకు అందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యం మాసిదోనియాలోను అకైలోను మ్రోగెను. మరి ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం ఏంటంటే ఏం జరిగింది ఇక్కడ చూస్తే, తెస్సలోనికైన సంఘం వారి విషయం ఇక్కడ తెలుస్తున్నాం ప్రియుల. తెస్సలోనికైలో ఉన్న క్రీస్తు సంఘం వారి గురించి మనకు రాయబడి ఉంటున్నది. ఏమని రాయబడి ఉంటున్నది అంటే ఇక్కడ ఏమంటున్నాడు, మీ విశ్వాసం మాసిదోనియాలోను అకాయలోను ఇంకేమైనా విశ్వాసులకు అందరికీ మాదిరి అవుతుంది. ఎందుకనగా మీ ఎదురు ప్రభువు వాక్యం మాసిదోనియాలోను అకాయలోను ఇక్కడ మ్రోగెను అంటే ఇక్కడ ముదురెడ్డి ప్రియులారా వినిపించింది. ఇక్కడ మీ క్రియలు కానీ మీ విశ్వాసం కానీ మరి చూస్తే ఇక్కడ ఎక్కడో మాసిదోనియా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఏమైనది మ్రోగినది ఆ వాక్యం అనేది. అంటే వినిపించినది, వినబడినది ఇక్కడ చూస్తే. మరి మ్రోగన్ అంటే మనం ఒక విషయం చూడండి ఎట్లా అంటే, మరి సాధారణంగా మనం ఏం చేస్తారంటే ముఖ్యంగా చూడండి సైనికులు మనం చూడండి యుద్ధానికి పోతున్నప్పుడు ఏం చేస్తారు, బూరను మ్రోగిస్తారు. ఆ బూర మ్రోగినప్పుడు అదేంటి, ఆ బూరలలో కూడా చూస్తే మ్రోగడం అంటే ఎన్నో రకాలు ఉంటాయి. యుద్ధానికి పోయే బూర మళ్ళీ వేరే ఉంటారు. మరి చూడండి ఎట్లా ఉందంటే, మరి బూరమోగగానే మనం చూస్తే సమయం అయితే ఏం చేయాలి, సైనికులు పండుకున్న వాళ్ళు ఇవ్వాలి. అది ఒక సైన్యంలో మనం చూస్తే ఒక క్రమశిక్షణ అనేది ఉంటుంది. ఆ మృగ ఎట్లా అంటే మరి దాని మీద శబ్దాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు ఆ విధంగా స్పందించాలి. సైనికులు అన్నవారు ఏంటంటే అలా స్పందించాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం చూసినట్టయితే యుద్ధానికి పోయేది మురుగు ఒకటి వేరే ఉంటారు. ఒకసారి మురుగు అనుకోండి ఏమైతుంది, వెంటనే సైనికులు అందరూ సిద్ధపడతారు ఇక యుద్ధం చేయడానికి. మరి దేవుని బిడ్డలు అన్న వాళ్ళు కూడా ఇక్కడ మనం చూసినట్లయితే ఏంటంటే ఏం చేయాలా, మెలకువగా ఉండడం ప్రాముఖ్యమైనది ప్రియులారా. మెలకువగా ఉండడం. మరి చూడండి మెలకువగా అంటే
ఆత్మీయ రీతిగా మెలకువగా ఉండడం ప్రధానమైనటువంటిది ప్రియుల. అవునండి, ఎవరైనా చేయండి మరి మనిషి జీవితంలో మరి విశ్రాంతి తీసుకోకపోవడం, పడుకోకుండా ఎవరైనా ఉంటారా? అందరూ పడుకుంటాం, సాధారణమే ఇది. మరి పగలంతా మరి పని చేసి తర్వాత రాత్రుల్లో పడుకోవడం, అది అవును, అది పడుకోవాలి. మెలకువగా ఉండడం అంటే ఏంటంటే జాగ్రత్తగా ఉండడం, పాపానికి బానిసకు లోను కాకుండా మరి పాపపు క్రియలు చేయకుండా ఉండడము ఏం చేయాలా? అలా వెలుపుకుంటారు ప్రియుల. మరి చూడండి ఏంటంటే మరి సాధారణంగా మానవులకి ఏంటంటే ఒకసారి మరి చూడండి విశ్రాంతి పొందుతున్నారంటే ఏమైంది? అట్లా ఎంతో చెడు తలపులు వస్తాయి. మరి అందుకనే చూస్తాం, ఎప్పుడైనా మనం చూడండి ఒక విశ్రాంతి తీసుకునే సమయం అయిందని ఏమైందో బెడ్ మీదకి ఓదసాలు ఏమొస్తుంది? ఎన్నో తలపులు, ఎన్నో చెడు తలపులు వస్తాయి. కాబట్టి దేవుడు ఇలాంటి క్రియలనే లయపరచబడుతున్నాడు. ఇలాంటి క్రియలనే ఏం చేయాలా? దూరపరచుకోవాలి. ప్రతి మానవుడు చూడండి ఏదో విధంగా తప్పు చేస్తాడు. కానీ తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? పొందాలా? తన తప్పును దిద్దుకోవలసిన వాడే ఉంటున్నాడు. కానీ అంతేగాని మరి తప్పు చేసి దానికి ఏమంటారు? ఏదో మరి చూడండి పెత్తనాలు చేయడము, మరి పని తెగించడం అని అంటే అది చాలా దారుణం క్రియ. కాబట్టి మరి చూడండి సంఘము చేయవలసిన పని ఏందనేది కూడా మనం చూస్తున్నాము. సంఘములో ఉన్న మనం అందరం కూడా ఎప్పుడైనా సజీవమై ఉండాలా? సజీవమై ఉండాలా? సజీవులం అంటే మెలకువగా ఉండవలసిన వారమై ఉంటున్నాం, మెలకువగా ఉండాలా. ప్రతి విషయంలో మనం ఏం చేయాలా? పాలు పొందవలసిన వారమై ఉంటున్నాం. సంఘం చేసే పని ఉంటున్నట్టుగా చూస్తున్నాం. మనం తెస్సలోనికయలో ఉన్న సంఘం వారి విషయమై మనం చూసుకుందాం. వారి విశ్వాసం ఎంత అభివృద్ధి పొందినాదనేది కూడా మనం చూస్తాం ప్రియుల. వాళ్ళ మురువుగా ఎక్కడ మరొకినారు అనేది కూడా దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియుల. ఇక్కడ మనం చూస్తే మరి వారు బాధితే మనము ప్రతి సంఘస్థులు మనం అనుసరించవలసిన వారమై ఉంటున్నాం. మరి ఈ రోజు మరి చూడండి ప్రియులారా, మరి మన సంఘం, మన స్థానిక ఉన్న సంఘం, మన క్రియలు ఎలా ఉంటాయి? మనకు లోకానికి మనం ఏమని చెప్పుకుంటున్నాం? లోకం మన గురించి ఏం చెప్పుకుంటుంది అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. మనము లోకం మాదిరిగానే లోకం నివసించినట్టయితే లోకం జీవించినట్టే జీవిస్తే ఏమైనా తెలుసా ప్రియులారా? ఏం చేస్తున్నామో తెలుసా? మనము ఎవరికి అవమానం కలగజేస్తున్నాం తెలుసా? దేవుని నామంకి అవమానం కలగజేస్తున్నాం. రోమపత్రికలో అంటాడు, రాయబడిన ప్రకారం ఏమైనది? మిమ్మును బట్టే కదయా, మిమ్మును బట్టే మరి నా నామం అనేది అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నది. ఇక్కడ చూస్తే మిమ్మును బట్టే ఇక్కడ మనం చూస్తే మరి దేవుని యొక్క వాక్యంలో ఇవన్నీ కూడా మరి రాయబడి ఉంటున్నాయి. మరి కేవలం మనం చూసినట్టయితే చూడండి ప్రియులారా, మరి రోమపత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన రోమపత్రిక 2వ అధ్యాయం 24 వచ్చి రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్య దూషింపబడుతున్నది. చాలండి, చాలు. రాయబడిన ప్రకారం ఏంది? ఎవరిని బట్టి అండి? మిమ్మును బట్టి అంటే ఎవరు? మనం దేవుని బిడ్డలను బట్టి. ఇప్పుడు చూడండి, లోకంలో కానీ బయట కానీ ఇలా తక్కువ ఏదేదో మాట్లాడుకుంటే ఎవరిని బట్టి శ్రీలారా? మనల్ని బట్టే తెలుసు. మనల్ని బట్టే ఏమైపోతున్నది? దూషిస్తున్నాడా ఈ వ్యక్తి అంట? ఆదివారం అంటే ఎక్కడ పోతాడు? గుడికి పోతాడంట. అయ్యా రోజు మాత్రం ఎక్కడ పోతాడు? అక్కడెక్కడ పోతాడు? గదుగారం పోతాడు. ఆదివారం వచ్చేసరికి ఏమున్నది అబ్బాయి భక్తి? చూడండి ప్రియుల, ఈ మాటలు చాలు మనకు అంతే. ఈ స్త్రీ అబ్బా ఏం తాకట్లు పెడుతుంది. సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం కాగానే సంఖ్యలో పెట్టుకొని బైబిల్ పట్టుకొని పోతుంది అమ్మా. అలాంటి సాక్ష్యాల ప్రియులాల మనకు ఉండేది. దేవుని నామం ఎక్కడో తెలుసా? ఎవరు కాదు ఇక్కడ అవమానం కలిగేసేది, దేవుని నామంకి అవమానం కలిగేస్తున్నారు అంతే.
అవమానం అనేది ఎవరికో కాదు, దేవుని నామం క్రీస్తుని అవమానిస్తున్నాం ఇక్కడ చూస్తే ప్రియుల. కాబట్టి మరి చూడండి, రోమేలు సంఘం వారి విషయమే ఇక్కడ తెలియజేస్తున్నాడు. చూడు, మీ అంటే అందరు దూషిస్తున్నారు. ఇక్కడికే చూడండి ప్రియులారా, మరి దేవుని మందిరంలో జనులు ఎలాగూ ప్రవర్తించవాలని అన్నది, ఎలా ఉండాలా, ఏ విధంగా ప్రవర్తించాలనేది కూడా ఇక్కడ రాయబడి ఉంటుంది ఇక్కడ చూస్తే. మరి ఇవన్నీ జాగ్రత్తలు చెప్పినాడు ఇక్కడ చూస్తే. మరి చూడండి, ఇదే విషయాన్ని మనం చూసినట్టయితే ఎఫెసీయుల సంఘం వారితో మరి ఇక్కడ మనం చూసినట్టయితే ప్రియులారా, మరి 5వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు దయచేసి చదవండి. ఎఫెసీ పత్రిక. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇది పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావాచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను